నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో వారి ఉద్దేశం ఏమిటి మీ పైన. అసలు ఒకరి ఉద్దేశంతో మనకేం పని అనుకుంటున్నారా? నాకు కమెంట్ బాక్స్లో కొన్ని మెసేజెస్ వచ్చినాయి. నేను చాలా మంచిగా అన్నా కానీ నన్ను ఎందుకు రాంగ్ వేలో ట్రీట్ చేస్తున్నారు, లేకపోతే నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, లేకపోతే నన్ను ఎందుకు దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, అత్త కోడలు కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఎవరన్నా కానీ ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ఒకరు మనల్ని అవాయిడ్ చేయడమో, లేకపోతే ఒకరు మనల్ని దూషించడమో, నిందించడమో, అకారణంగా మనల్ని తిట్టడము, లేకపోతే మన గురించి చాలా దురుసుగా మాట్లాడడం, మనతో దురుసుగా మాట్లాడడం, ఇలాంటివి ఉంటాయి కదా. దట్ నాట్ సో హెల్దీ, టాక్సిక్గా అనిపిస్తారు. వాళ్ళని వదిలి మనం దూరంగా వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళని మనం దూరంగా వదిలి వెళ్ళలేము. ఇప్పుడు పెళ్ళయింది, ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ పేరెంట్స్తో ప్రాబ్లం ఉంది, లేకపోతే వైఫ్ పేరెంట్స్తో ప్రాబ్లం ఉంది. కానీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అయితే అది కొనసాగించాలనుకుంటున్నారు. ఎందుకంటే వైఫ్కి హస్బెండ్తో, హస్బెండ్కి వైఫ్తో ప్రాబ్లం లేదు, ఇన్లాస్తో ప్రాబ్లం ఉంది. సో ఇన్లాస్తో ఎందుకు ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఏం చేశారని చెప్పి వాళ్ళు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటి. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. సో ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఎందుకు వద్దనుకుంటున్నాడు, ఇన్ని రోజులు ఇష్టపడి ఇన్ని రోజులు తనతో ఉండి, లేదు ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎందుకు వద్దనుకుంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఉంది, హస్బెండ్ వైఫ్నైనా కానీ వైఫ్ హస్బెండ్ అయినా కానీ ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు మంచిగా ఉండి, లైక్ ఏ రిలేషన్షిప్లో అయినా కానీ, ఫ్రెండ్స్ మధ్యలో అయినా కానీ, దట్ ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఇంకొకరితో క్లోజ్గా ఉండడం, మిమ్మల్ని అవాయిడ్ చేయడం, ఇవి ఎందుకు జరుగుతున్నాయి మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ మాకు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసిన తర్వాత బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకరిని ఉద్దేశించి ఒక పైల్ని సెలెక్ట్ చేసుకొని ఇంకొకరిని ఉద్దేశించి ఇంకొకరి పైల్ సెలెక్ట్ చేసుకొని కూడా చూడొచ్చు అనమాట. అంటే మోర్ దెన్ 1 పర్సన్తో మనకి ప్రాబ్లం ఉంటే. సో టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం అసలుకి ఎందుకు ఇలా జరుగుతుంది. ఏ రిలేషన్షిప్లో అయినా కానీ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు ఎందుకు మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు మీరు నచ్చట్లేదు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏ రిలేషన్షిప్ అయినా కానీ, అత్త కోడలు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, ఏ రిలేషన్షిప్ అయినా కానీ ఇప్పుడు మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఓకే, కార్డ్స్ ఫ్లిప్ అయినాయి, మనం వీటిని తీసుకుందాం. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే మీరు చాలా యాక్టివ్గా, అమాయకంగా, ఇన్నోసెంట్గా, అంటే ఎప్పుడైతే మనం ఇన్నోసెంట్గా ఉంటామో పిల్లలు ఎట్లయితే కల్మషం లేకుండా ఉంటారో అప్పుడు ఈ కల్మషం లేకుండా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలకి అట్రాక్ట్ అవుతారు. అలా మీరు కల్మషం లేకుండా ఉంటారు కాబట్టి మీకు చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు అనమాట, మిమ్మల్ని ఇష్టపడుతూ ఉండొచ్చు. మీ అమాయకమైన మాటలు కావచ్చు, మీరు అందరినీ మంచిగా చూసుకునే విధానం కావచ్చు, లేకపోతే ఏదైనా చేయాలి అన్నప్పుడు మీరు తొందరగా ఆ పని కంప్లీట్ చేసి ఇవ్వడం కానీ, అంటే మంచిగా ఎదుటి వాళ్ళు మెచ్చేలాగా గుణాలు మీలో ఉన్నాయి. సో మీరు అందరినీ అలా అట్రాక్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఆ గుణాలతో అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తా అంటే కొంతమంది ఉంటారు కదా, ఈర్ష్యపడుతూ ఉంటారనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళని అందరూ ఇంత మంచి అంటున్నారు కదా, వీళ్ళని అనకూడదు, నన్ను అనాలి, నాకు కదా ఈ మంచి పేరు రావాలి, నన్నెందుకు వీళ్ళు ఇలా చూడట్లేదు. సో ఆ ఈర్ష్యతో ఏంటంటే వాళ్ళు ఏదో విధంగా మీ పైన నిందలు వేసి, మీకు ఆటంకాలు సృష్టించి, మీతో గొడవ పడాలని చెప్పి, అంటే మిమ్మల్ని దోషుల్లాగా, మిమ్మల్ని చెడ్డగా పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఇంత మంచి అయిపోతుంది ఏంటి, ఇంత మంచి అయిపోతే దగ్గరైపోతారు, దగ్గరైపోతే ఇంకా క్లోజ్ అయిపోతారు, క్లోజ్ అయితే
ఇంకా మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. సో మీకు అంత ప్రిఫరెన్స్ వచ్చేది వాళ్ళకి ఇష్టం లేదనమాట. సో వాళ్ళకి మీకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఒక మాట అని మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారనమాట. సో ఎప్పుడైతే మీరు రెచ్చగొట్టినప్పుడు పొరపాటున ఏదైనా ఒక మాట జారినారనుకోండి, ఆ మాట పట్టుకొని ఇంకా వాళ్ళు మిమ్మల్ని సాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో విధంగా మిమ్మల్ని తప్పుగా పోర్ట్రే చేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు కాబట్టి పనుల పైన పనులు చెప్తూ ఉంటారనమాట. ఈ పని అయిపోతే ఇంకొక పని, ఇంకొక పని అయిపోతే ఇంకొక పని, ఇంకొక పని అయిపోతే ఇంకొక పని, ఇట్లా పనుల పైన పనులు చెప్పినప్పుడు ఎక్కడో ఒక చోట మనకు అలసట వచ్చో మనం చేయలేకపోతే చూడు నేను చెప్తే చేయలేదు, సో నన్ను ఇలా చూసుకోవడం లేదు, నాకు నచ్చినట్లు నువ్వు ఉండట్లేదు, లేకపోతే నాతో నువ్వు ఇలా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ నువ్వేమో ఇలా ఉంటున్నావు. ఇంట్లో చాలా పనులు ఉంటాయి, చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ చూసుకొని వీళ్ళ వరకు వచ్చేటప్పటికి నువ్వు ఇంతమందికి చేసి పెడుతున్నావు, నా వరకు వచ్చేటప్పటికి మట్టుకే నీకు అలసట వస్తుందా? వైఫ్ అండ్ హస్బెండ్ జనరల్గా. సో ఇక్కడ ఏంటంటే మీలో ఎంతైతే ఎంతూజియాజం ఉందో, మీలో ఎంతైతే ఉత్సాహం ఉంటుందో, మీరు ఎంతైతే మంచిగా ఉండాలనుకుంటారో వీళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని చెడ్డగా పోర్ట్రేట్ చేసి మిమ్మల్ని ఓడగొట్టాలనే ఉద్దేశంతో అనమాట. అంటే ఒక నిందట్లా వేసేసి తర్వాత తమాషా చూద్దాము, ఏం జరుగుతుందో చూద్దాము అన్నట్లు రెచ్చగొడుతూ ఉంటారనమాట. సో మీరు ఎప్పుడైతే కొంచెం ఆ బ్యాలెన్స్ తప్పుతారో అప్పుడు ఆ బ్యాలెన్స్లో తప్పిన దానివల్ల ఏమవుతుంది, ఒక మాట బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పట్టుకొని పోక్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా పోక్ చేస్తున్నప్పుడు మీరేమైపోతారు, నీరసపడిపోతారు అనమాట, బాధపడతారు, ఆలోచిస్తారు, దాని గురించే మదన పడుతూ ఉంటారనమాట. నాకెందుకు ఇట్లా జరిగింది, నేను అంత మంచిగానే ఉన్నా కదా, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు. మీరు ఇంకా ఆలోచనలో పడిపోయినప్పుడు ఎవరన్నా కానీ కొంచెం మూడీ అయిపోతారు కదా, చూడు చిన్న మాట అంటే కూడా ఎలా అయిపోతారో, అసలుకి నేనేమన్నాను అని మళ్ళీ రివర్స్లో మాట్లాడతారు. సో ఇదేంటంటే ఫిజికల్గా మెంటల్గా మీ హెల్త్ పైన ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది, మీరు తీసుకునే డెసిషన్స్ పైన ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. భయము, ఇలా చేస్తే ఏమంటారో, ఇలా చేయకపోతే ఏమంటారో, ఈ పని చేయొచ్చా చేయకూడదా, వీళ్ళతో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ప్రతిదీ. లైక్ కొన్ని రిలేషన్షిప్స్లో ఏంటంటే ఎవరితో నాకు వాళ్ళంటే ఇష్టం లేదు కదా, నువ్వు ఎట్లా వెళ్ళి మాట్లాడతావు అంటే మీరు మాట్లాడకపోతే ఇంకా వీళ్ళు కూడా మాట్లాడకూడదు అనమాట. చాలా పొసెసివ్గా ఉండడం, కంట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా ఎలా ఉండొచ్చు, లైక్ మేజర్గా మెంటల్ హెల్త్ పైన ఎక్కువ ప్లే చేస్తూ ఉంటుంది. వీళ్ళతో మనం అసలుకి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆలోచనలు అనేటివి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఎంత తెలివిగా ఉందాం అనుకున్నా కానీ అది ఒక్కొక్కసారి ఆ బ్యాలెన్స్ తప్పుతుంది. సో ఆ బ్యాలెన్స్ తప్పి పొరపాటున ఏదైనా జరిగిందంటే ఇంకా ఆ పొరపాటును పట్టుకుంటారనమాట. ఇంకా అదే ఈ విధంగా ఇంకా నిందిస్తూనే ఉంటారు. సో ఇది క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో జరుగుతూ ఉండొచ్చు. మేజర్గా ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్నాడు, లైక్ అత్త కోడలు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు. సో వీళ్ళు ఫ్యామిలీ, ఇన్సైడ్ ద ఫ్యామిలీ, బంధువులతో కావచ్చు, ఇలాంటి వాళ్ళతో ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఫోర్స్గా మీ పైన ఇంప్లిమెంట్ చేస్తుంటారు, నువ్వు ఇలానే చేయాలి, నువ్వు ఇట్లనే ఉండాలి, బంధించేసినట్లు, మీకు ఊపిరాడినట్లు ఉంటుందన్నమాట. వీళ్ళు మీ చుట్టూరు ఉన్నప్పుడు మీకు అసలు ఊపిరాడినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నెగటివ్ ఎనర్జీ కావచ్చు, వాళ్ళ టాక్సిక్ బిహేవియర్ కావచ్చు మిమ్మల్ని చాలా ట్రబుల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఏదన్నా సర్లే ఏదో విధంగా మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్లో పెట్టుకొని మీరు ప్రశాంతంగా ఉండాలనుకొని కృష్ణారామ అనుకుంటుంటే కూడా ఎంత దేవుడిపైకి మీరు కాన్సన్ట్రేట్ చేయాలని చూస్తున్నా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మీ మైండ్ని డీవియేట్ కానివ్వకుండా ఏదో ఒకటి ఒకదానిపైన ఒకటి మీ పైన ఇన్ఫోర్స్ చేస్తూ వస్తుంటారనమాట. సో ఎక్కడన్నా మీరు బయటికి వెళ్తారు, ₹1 ఖర్చు పెట్టారనుకోండి, చూడండి అసలుకి దుబారా చేసేస్తోంది, డబ్బులన్నీ దుబారా చేసేస్తున్నారు, అసలు డబ్బు పైన విలువ లేదు, వీళ్ళకి కష్టపడి సంపాదిస్తే కదా డబ్బు విలువ తెలిసేది, ఇంత కష్టపడి సంపాదించుకుంటున్నా కానీ ఎంత నిర్లక్ష్యమో చూడు, ఒకవేళ మీరు సంపాదిస్తుంటే, సంపాదించకపోతే ఎవరు సంపాదిస్తాండి, సొత్తు తీసుకొని వచ్చి ఖర్చు పెడుతున్నారు అని ఇట్లా మాదిరి అనమాట. ఏదో విధంగా మంచి చేసినా కానీ దాంట్లో ఒక చెడుని వెతికి మరీ నిందిస్తారనమాట.
మనకు అసలుకి దీనివల్ల మనం అసలు అది మీకు సంబంధం లేనిది కూడా అయి ఉండొచ్చు, అయినా కానీ తీసుకొని వచ్చి సంబంధం అంటగడతారు. ఏదో విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అనేది వాళ్ళ టార్గెట్ అనమాట. మీరు బాధపడుతుంటే వాళ్ళు సంతోషపడతారు, మీకు బాగలేకపోతే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అంటారు, మీరు నొచ్చుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా ఆ సఖ్యత అనేది మిస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సఖ్యత ఉండదో, ఆ ప్రేమ, ఆ టుగెదర్నెస్ ఇవేం లేవు కదా వాళ్ళకి మీ పైన ఏం మమకారం, ప్రేమ, ఆప్యాయత. ఒకటి వాళ్ళకి అంటే ఎవరో కన్న బిడ్డ ఒకటి ఉంటుంది, లైక్ కోడలు, అత్త అయితే. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, ఇక్కడ ఏముంది, నేను కాదు కదా, నాకు కాదు కదా నొప్పి తగులుతాండేది, తనకు కదా నొప్పి తగులుతోంది అని చెప్పి కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటే వాళ్ళు అలా ఆలోచిస్తారనమాట. సో ఇప్పుడు ఎవరినన్నా వాళ్ళని ఇష్టపడుతున్నాము కానీ వాళ్ళ క్లచెస్లో గట్టిగా మనం బందీల్లాగా ఉండలేకపోతున్నాము. ఇది చాలా సఫకేటింగ్గా ఉంది. సో ఈ సఫకేషన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఏం చేస్తే మనకి ఇలాంటివి తప్పించుకోగలుగుతాము? లైక్ అంటే ఏదో విధంగా ఇరికిచ్చాలని చూస్తున్నారు, గుడ్డి కన్నా మెల్లమేలు కదా. సో ఏదో అంటారు కదా, ఒక సామెత ఉంది కదా, మనకి ఎంత కష్టాలు ఉన్నా కానీ, ముల్లోతు కష్టాలు ఉన్నా కానీ ఏదో లోతు సుఖాన్ని ఎంచుకోవాలి అంటారు కదా. సో అట్లా మాదిరి మనకి ఏం చెప్తుంది, బ్యూటిఫుల్ 2 మేజర్ ఆర్కానా వచ్చింది. అండ్ ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీరు ఏదన్నా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి అంటే మీ పని ఏదన్నా ఉంటే దాంట్లో మీరు ఫుల్ ఇండల్జ్ అయిపోండి. లైక్ ఇప్పుడు ఎంతో కొంత చదువుకొని ఉంటాము, చేతిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా. కొంతమంది టైలరింగ్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది టీచింగ్ ప్రొఫెషన్స్లో చదువు చెప్పించడం అంటే వాళ్ళకి బాగా వచ్చి నిండొచ్చు, బాగా చదువుకున్నారు కాబట్టి. ఏదో ఒకటి, ఒక పాట్ పెయింటింగ్ కావచ్చు, లేకపోతే పెయింటింగే కావచ్చు, ఏదో విధంగా మీరు ఇంట్లో మీకు ఫ్రీ టైం దొరుకుతుంది, లేకపోతే అలా నాకు మైండ్ డైవర్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ హాబీస్ ఏమైనా ఉంటే వాటిపైన మీరు డైవర్ట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు బూస్ట్ చేసుకోండి. వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా కానీ నోరు తెరవకుండా ఉండేలాగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలగాలి. అంటే మీరు ఆ పవర్ని మేనిఫెస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, మీలో ఉన్న క్రియేటివిటీ, మీ స్కిల్ని మీరు పెంచుకొని మీ హాబీస్ని మీరు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో మీ బ్రెయిన్ డైవర్ట్ అవుతుంది. వీళ్ళనే మాటలపైన అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎప్పుడైతే మీ మైండ్ డైవర్ట్ అవుతుందో అప్పుడు ఏమనిపిస్తుంది, మీరు సెల్ఫ్ సఫిషియెంట్ ఉంటారనమాట. దట్ వీళ్ళని మనము తప్పించుకొని వెళ్ళలేము, వీళ్ళని వదులుకొని వెళ్ళిపోగలిగే సిచ్యువేషన్స్ ఉంటే వదులుకొని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి ఎంత దగ్గరగా ఉంటే మీ పైన అంత నెగిటివ్ ఎనర్జీస్ ఉంటుంది. వదులుకొని వెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఇంట్లో చెట్లను పెంచుకోవడము, మట్టి తవ్వుకుంటా, కొత్త చెట్టును నాటుకుంటా, ఏదో విధంగా దానిపైన కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఉండడం. పిల్లలు ఉంటే పిల్లలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. పిల్లలు ఒకవేళ స్కూల్కి పోతుంటే మీకు నచ్చిన హాబీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. సో మీ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకోండి. సెల్ఫ్ లవ్, మంచి పుస్తకాలు చదవడం. ఎందుకంటే వీళ్ళు ఏదో విధంగా ఉంటారనమాట, కానీ వీళ్ళనైతే మనం కంప్లీట్గా తప్పించుకోలేం. కాబట్టి మనం ఇంకొక మార్గం ఎత్తుక్కుంటున్నాం అనమాట. సో ఆ ఇంకొక మార్గం ఎత్తుక్కుని దానివల్ల వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన పైన తగ్గుతుంది, మన పైన మనకి నమ్మకం పెరుగుతుందనమాట. ఎప్పుడైతే మన పైన మనకు నమ్మకం పెరుగుతుందో మనం ఇంకా బెటర్గా వీళ్ళని తిప్పికొట్టగలుగుతాం అనమాట. అప్పుడు మనకు కూడా ఆలోచించుకునే శక్తి పెరుగుతుంది. ఎందుకంటే బ్లైండ్గా మనం ఏదో విధంగా వీళ్ళ క్లచెస్లోనే ఉండాలి అన్న ఫీలింగ్ వెళ్ళిపోతుంది. మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో వీళ్ళకి భయపడడం తగ్గించేస్తారు, వీళ్ళ ఆలోచనల నుంచి దూరం అవుతారు. ఎప్పుడైతే వీళ్ళ ఆలోచనల నుంచి దూరం అవుతారో మీ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైతే మీ ఆరా పాజిటివ్గా తయారవుతుందో మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో మీ విల్ పవర్ని మీరు నమ్ముకుంటారు. కాబట్టి మీరు అనుకున్న లైఫ్ని మీరు సృష్టించుకోగలుగుతారు, మీరు పీస్ఫుల్గా ఉండగలుగుతారు. ఎప్పుడైతే మనం పీస్ఫుల్గా ఉంటామో అప్పుడు ఫ్రెష్ బిగినింగ్స్ ఉంటాయన్నమాట. మనకు నచ్చిన దాంట్లో మనం హ్యాపీగా
ఎక్సెల్ అవ్వచ్చు. ఒకవేళ ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్ వర్క్ ఉందని చెప్పు, లేకపోతే వీళ్ళు మాట్లాడిస్తున్నారు కావాలని చెప్పి, ఆఫీస్కి వెళ్తున్నారు, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, నేను కంప్లీట్ చేయాలి, సో నాకు ఇప్పుడు టైం లేదు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఈ పని చేసేసి వచ్చి మీతో మాట్లాడతాను. సో నైట్ పడుకునే ముందర ఎప్పుడు వెళ్ళామనుకో వాళ్ళు కూడా పడుకుంటా అంటారు కాబట్టి ఏమత్తమ్మా లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నాం అనుకోండి, ఇంకా వాళ్ళు ఇంకేం మాట్లాడతారు, సో రేపు మాట్లాడుకుందాం అనుకుంటారు, అట్లా పోస్ట్పోన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మర్చిపోతారు. అదే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, కొంచెం వాళ్ళతో వీళ్ళతోనే నేను లైఫ్లో కంటిన్యూ అవ్వాలి అనుకున్నప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనమాట. వాళ్ళని కొంచెం ప్రేమగా చూడడం, వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇవ్వడం, ఇలా చేసిన దానివల్ల అక్కడ ప్రాబ్లమ్స్కి సాల్వ్ అవుతాయి. సో ఇంకా ఇఫ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ యూ హ్యావ్ టు గివ్ ఈచ్ అదర్ గుడ్ టైం. సో ఆ టైం ఇస్తే అన్నీ హీల్ అయిపోతాయి అన్నమాట, అన్నీ బెటర్ అవుతాయి. టైం ఇవ్వలేకపోవడం వల్ల మీ మధ్యలో ఇంకెవరో వచ్చి వాళ్ళ జోక్యం ఎక్కువ అయిన దానివల్ల మీరు దూరం అవుతారు. ఎప్పుడైతే మీరు వాళ్ళకి దగ్గరగా ఉంటారో, వాళ్ళతో టైం స్పెండ్ చేయగలుగుతారో, క్వాలిటీ టైం స్పెండ్ చేయగలుగుతారో, అప్పుడు మీ మధ్యన ఇంకొకరు రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇంకొకరి మాటలు వీళ్ళు వినడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎవరి మాటలన్నా వింటేనే కదా మిమ్మల్ని ఇంకో మాట అనేది. ఎవరి మాట వినకపోతే వీళ్ళ బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ట్రబుల్ చేయగలుగుతారు, ఏ విధంగానూ ట్రబుల్ చేయలేరు. సో ఆ గ్యాప్ రానివ్వకండి. ఒకవేళ కానీ లేదు వీళ్ళతో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, వీళ్ళతో నేను ఎంత మంచిగా ఉన్నా కానీ వీళ్ళు నన్ను ఉండనివ్వట్లేదు అంటే అవాయిడ్ చేయడం మంచిది. సో ఇప్పుడు మనం కొన్ని ఆరకిల్ కార్డ్స్ చూద్దాం. వీళ్ళు ఎలా ఉన్నా కానీ మనమైతే మంచిగా ఉండాలి కదా, ఎందుకంటే కర్మ, మన పీస్, మన హార్మనీ, మన హెల్త్, మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆరకిల్ కార్డ్స్ చూద్దాం. గైడెన్స్ మెసేజెస్ ఏం గైడెన్స్ వస్తుందో. పైల్ నెంబర్ 1 వాళ్ళకి రెబెల్, క్వీన్, బ్యూటిఫుల్. చూడండి, సో తిరగబడ్డం, పోరాడడం మనకు ఫ్రీడమ్ ఫైటర్స్ నేర్పించారు కదా. సో మనల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయకపోతే, మనకి వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వకపోతే, మనల్ని ఎంతసేపైనా దూషిస్తూ ఉంటే ఏం చేస్తాము, రెబలిషియస్గా తయారవుతాం అన్నమాట. ఏమంటే తిప్పి మాట్లాడటమో లేకపోతే పట్టించుకోవడం ఆపేయడము, ఇవన్నీ వస్తాయన్నమాట. ఛాలెంజెస్ అథారిటీ టు అఫెక్ట్ సోషల్ చేంజ్, రిజెక్ట్ స్పిరిచువల్ సిస్టమ్ దట్ డు నాట్ సర్వ్ ఇన్నర్ నీడ్స్. సో ఏదైతే మీకు అది పనికి రావట్లేదో దాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవడం అన్నమాట. అండ్ మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ మనకి ఇంకా మన వల్ల కావడం లేదు అనుకుంటే తిరగబడ్డం. సో రెబెల్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే క్వీన్. సో మీరు క్వీన్ అనమాట. మీరు చాలా పవర్ఫుల్. మీ పవర్ అనేది మీకు ఇంపార్టెంట్. సో మీరు పవర్ఫుల్ అనేది గుర్తించండి. ఎంతసేపు ఎదిటోళ్ళు పవర్ఫుల్, వాళ్ళు స్ట్రాంగ్, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. నో, యు బోత్ ఆర్ ఈక్వల్స్. ఏజ్లో ఎంత డిఫరెన్స్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ పొందుతారు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే రెస్పెక్ట్ దక్కదు. ఎన్ని రోజులని చెప్పి కామ్గా ఉంటారు. ఒక రూమ్లో పిల్లిని అదే పనిగా కొడుతుంటే అది కూడా పులిలాగా మారుతుందంట. సో ప్రతిదానికి ఒక థ్రెషోల్డ్ లిమిట్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని బ్రేక్ చేసినారంటే తిరగబడ్డము మొదలవుతుందన్నమాట. ఇన్ని రోజులు ప్రశాంతంగా, సాత్వికంగా, మౌనంగా, ఏమన్నా అంటే ఏడ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోయి బాధపడుతూ మళ్ళీ వచ్చి నన్ను అడుక్కుంటూ ఇలా అన్నావు కదా, ఇప్పుడేంటి అంటే దే ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ. బట్ అలా కాకుండా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కాపాడుకొని మీరు కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. సో మీకు వాళ్ళతో అవసరం కన్నా వాళ్ళకి మీతో ఎక్కువ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు కదా. సో మీరైతే స్ట్రాంగ్గా ఉండండి. మీ లైఫ్లో మీరు క్వీన్, మీరు బోల్డ్గా ఉండండి. మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న వాటిని అన్నింటినీ కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. నేను రాని, నా లైఫ్కి నేను రాని, మంచి మార్గంలో పోతుంటే నాకు మంచి వస్తుంది. నేను మంచి కర్మ చేసుకుంటే నాకు మంచి వస్తుంది.
సో నేను ఏదైనా కానీ మనం చేసేదాన్ని బట్టే మనకి వెనక్కి వస్తుంది. ఇక్కడ నేను ఏం చేయకపోయినా కానీ మీరు నన్ను ఇట్లా ట్రీట్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. నో, నేను యాక్సెప్ట్ చేయను దీన్ని. ఇది ఇంకా కొనసాగడానికి నేను ఒప్పుకోను. సో దీనికైతే ఒక బ్రేక్ పాయింట్ వచ్చేసింది. ఇంకా మీరు నాతో ఇట్లా బిహేవ్ చేయకూడదు. మీకు ఏం కావాలి ఏదైనా కానీ క్లియర్గా నాకు చెప్పండి. నిన్న చేయకపోతే అప్పుడు మాట్లాడండి. నాకు క్లియర్గా మీరు వ్యక్తపరచకుండా, నాకు క్లియర్గా మీరు చెప్పకుండా, మీ ఉద్దేశాలు ఏంటి అనేది నాకు తెలియకుండా మీరు నన్ను ఇట్లా నిందిస్తూ పోతూ లేకపోతే నన్ను అవాయిడ్ చేయాలని చూస్తే నేను ఒప్పుకోను. సో ఏదైనా కానీ క్లియర్గా కూర్చొని మాట్లాడుకొని డీల్ చేసినారంటే అప్పుడు వాళ్ళు మీ దారిలోకి వస్తారు. మీరు ఎప్పుడైనా వాళ్ళని చూసి భయపడ్డము, వాళ్ళు తానా అంటే తందానా అనుకుంటా మీకు నచ్చకపోయినా కానీ వాళ్ళ వెనకాల పోతూ ఉంటారో అప్పుడు ఏంటంటే చులకనైపోతున్నారు అనమాట. సో అందుకనే వాళ్ళు ఏంటంటే నేను ఎలా ట్రీట్ చేసినా కానీ పడుంటారు అన్న ఫీలింగ్లో ఉంటారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మీ రీడింగ్కి స్వాగతం. చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ టారోతో అసలు వారి ఉద్దేశం ఏంటి, వాళ్ళు మీతో ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ, లేకపోతే మీకు అగెయిన్స్ట్ బిహేవ్ చేయడం కానీ, మిమ్మల్ని అకారణంగా ఒక మాట అనడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి. ఫైల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎందుకు ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది, అదర్ పర్సన్ ఉద్దేశం ఏంటి, వీళ్ళని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, మీరు చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, చాలా ఆలోచిస్తున్నారు. వీళ్ళని సాటిస్ఫై చేయడానికి కావచ్చు, వీళ్ళతో మీరు ఒక మంచి రిలేషన్షిప్లో ఉండడానికి కానీ, లేకపోతే వీళ్ళ అంచనానికి తూయడానికి కానీ మీరు చాలా జగ్లింగ్ జరుగుతుందన్నమాట. మీ ప్రయారిటీస్ని పక్కన పెట్టేసి వీళ్ళ ప్రయారిటీస్ని మిందేసుకొని మీరు చేస్తున్నారు. ఎంత వీళ్ళ ప్రయారిటీస్ని మిందేసుకొని మీరు చేస్తున్నా కానీ మీకు తగిన గుర్తింపు దొరకట్లేదు. మీ దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి అన్నమాట. అంటే మీ శక్తికి మించి మీరు వీళ్ళ కోసం చేస్తున్నా కానీ వీళ్ళు ఇంకా మీ దగ్గర నుంచి ఆశించడం ఎక్కువ అవుతుంది. కొంతమంది అయితే మిమ్మల్ని లిటరల్గా ఒక ఏటీఎం లెక్కన వాడుకుంటూ ఉంటారనమాట. లిటరల్గా ఏటీఎం లెక్కనే డబ్బులు 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 ఏదో ఒకటి విలువైన వస్తువులు, గిఫ్ట్స్ ఏదో ఒకటి వీళ్ళకి ఇస్తూ ఉంటే వీళ్ళు మంచిగా ఉన్నట్లు ఉంటారు మీతో. లేకపోతే ఏంటంటే మళ్ళా ఏదో రాజా తదా ప్రజ ఏదో విధంగా, ఎందుకంటే మీకు వాళ్ళంటే ఇష్టమో లేకపోతే గౌరవమో లేకపోతే తప్పకనో ఏదో విధంగా వాళ్ళతో మీరు ఉండాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అడ్వాంటేజ్ కిందకి తీసుకుంటున్నారు అనమాట. మీరు ఏదైనా చిన్న చిన్న మీ కోరికలు ఉన్నా కానీ వాళ్ళు ఏం తీర్చరు, కానీ వాళ్ళ పెద్ద పెద్ద కోరికలు మీరు తీరుస్తూ ఉండాలన్నమాట. ఒక యంత్రం లాగా, ఒక మెషిన్ అనమాట. ఆ మెషిన్కి ఏమి ఫీలింగ్స్ ఉండవు, అభిప్రాయాలు ఉండవు, ఏముండవు. ఆ బొమ్మను ఎట్లా కీ ఇచ్చి ఎట్లా ఆడిపిస్తే అట్లా ఆ బొమ్మ ఆడాలి. ఆ బొమ్మ అట్లా ఆడలేకపోయిందంటే అప్పుడు ఇంకేముంది, ఆ బొమ్మ పైన వర్బల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఇష్టం వచ్చినట్లు మనం బిహేవ్ చేయొచ్చు. వాళ్ళని మనం ఏమన్నా అనొచ్చు, ఎట్లన్నా మాట్లాడచ్చు. బొమ్మ బాధపడకూడదు, బొమ్మ కదా, బొమ్మకు ప్రాణం లేదు. వాళ్ళ దృష్టిలో ఆ బొమ్మకు ప్రాణం లేదు, కానీ నిజంగా ఆ బొమ్మకు ప్రాణం లేదా? ఆ బొమ్మకు ప్రాణం ఉంది, ఆ బొమ్మకు చలనం ఉంది, ఆ బొమ్మకి ఇష్టాలు ఉన్నాయి, ఆ బొమ్మకి అన్నీ తెలుసు, అన్నీ అర్థమవుతున్నాయి. కానీ అది బొమ్మ అయిపోయిందే పాపం ఇంకొకరి చేతిలో. ఏం చేయాలి ఇప్పుడు? ఆ బొమ్మ ఎట్లా చెప్తే అట్లా ఆడించాలి. మనసు చంపుకొని, ఇష్టం లేక, ఏం చేయలేక, నిస్సహాయ స్థితిలో రోజంతా వాళ్ళు చెప్పినట్లు ఎట్లా ఆడినా కానీ రాత్రి అయితే ఆ బొమ్మకు గుర్తొస్తుంది, నోనో నేను బొమ్మని కాదు, నేను మనిషిని. వీళ్ళ చేతిలో నేను కీలుబొమ్మను అయిపోయినానా? కాదే, నేను మనిషిని అని చెప్పి రాత్రులు గుర్తొస్తుంది. రాత్రులు నొప్పి తెలుస్తోంది. తెల్లారితంతా ఎంత ముఖం పైన ఒక నవ్వు పెట్టుకొని అన్నీ భరిస్తున్నా కానీ రాత్రి అయ్యేటప్పుడు గుర్తొచ్చేస్తుంది బొమ్మకి. రియాలిటీ ఇది కదా, నేను బొమ్మను కాదు, నేను మనిషిని కదా అని. ఫిజికల్ పెయిన్స్ కావచ్చు, ఎమోషనల్ పెయిన్స్ కావచ్చు, అప్పుడు బయటకు వస్తున్నాయి. అప్పుడు ఆలోచిస్తుంది బొమ్మ, అప్పుడు బాధపడుతుంది, అప్పుడు కంగారు పడుతుంది. ఎలా నేను వీటి నుంచి తప్పించుకోవాలి,
ఈ హోప్లెస్ సిచ్యుయేషన్స్ ఎప్పటి వరకు నా లైఫ్లో ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ మనకి ఇంకా ఏం తెలుసుకోవాలి? ఇంకొక కార్డ్ తీసుకుందాం. 5 నెంబర్ 2 వాళ్ళకి నేను ఇది ఇక్కడే పెడుతున్నా, లాస్ట్లో ఆ కార్డ్ చెప్తాను. అండ్ కొంతమందికి రెగ్యులర్గా టారో చూస్తున్న వాళ్ళకైతే ఆ కార్డ్ ఏంటో కూడా మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఆడిచ్చినట్లు ఆడితే అది బెస్ట్ బొమ్మ, కాకపోతే అది నాస్టీ బొమ్మ, మంచి బొమ్మ కాదు అది. దానికి వేరే వేరే పేర్లు పెడతారనమాట. సో ఆ పేర్లు మనం భరించలేము. ప్రతిదానికి ఎక్కడైనా కానీ ఒక రిలేషన్షిప్లో ఉండాల్సింది ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరు ఒపీనియన్స్కి ఒకరు విలువనిచ్చుకోవాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళతో మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వీళ్ళు మనల్ని కాపాడుతారు, వీళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నన్ను ఆదుకుంటారు అనేది ఉండాలి. ఇక్కడ కొంతమంది ఆ నమ్మకం కలిగిస్తూ నిండొచ్చు, కొంతమంది వల్ల ఆ నమ్మకం ఉండకపోయి నిండొచ్చు. సో ఆ ఉండకపోవడంతో ఏమవుతుంది, ఒకలాంటి ఆందోళన వస్తుందన్నమాట. ఇన్సెక్యూరిటీస్ మొదలవుతాయి. సో ఇన్సెక్యూరిటీస్ మొదలయ్యి నాలో ఏమన్నా లోపం ఉందేమో, నేనేమన్నా తప్పు చేస్తున్నానేమో, అండ్ కొన్ని సందర్భాల్లో జలసి, ఈర్ష్య వచ్చేస్తుంది అనమాట. ఎందుకు నాకన్నా వీళ్ళకెందుకు ఎక్కువ విలువిస్తున్నారు, నన్ను దాటి వెళ్ళి వాళ్ళతో ఎందుకు ఇంత మంచిగా ఉంటున్నారు అని ఈర్ష్య వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఈర్ష్య కావచ్చు, ఇన్సెక్యూరిటీ అంటే జలసీ నేచర్ కావచ్చు, ఇన్సెక్యూరిటీ బిహేవియర్ కావచ్చు, ఇవి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఒక షెల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఎప్పుడైతే ఆ షెల్లోకి వెళ్తామో అప్పుడు ఇంట్రోవర్ట్స్ అయిపోతాం. మన భావనలు మనం సరిగ్గా వ్యక్తపరచలేము, మౌనంగా దాన్ని లోపలే పెట్టుకొని కుమిలిపోతూ ఉంటాము. ఎప్పుడైతే ఈ లోపల టెన్షన్ ఎక్కువైపోతుందో ఒక డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అర్థం కాదు, మనల్ని మనం హామ్ చేసుకోవడము, లేకపోతే ఇంకా మనల్ని మనం ఎక్కువ నిందించడము, వాళ్ళని చూస్తే ఒకలాంటి విపరీతమైన కోపం వస్తుంది, ఖర్చు వస్తుంది, వాళ్ళని ఏదో చేసేయాలనిపిస్తుంది, కానీ వాళ్ళని మనం ఏం చేయలేం. సో ఇవంతా నార్మల్ బిహేవియర్ కాదు యాక్చువల్గా అయితే. ఎందుకు అంటే ఈ మెంటల్ క్లారిటీ లేకపోవడంతో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఎక్కడ మనం ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి, ఎవరితో చెప్తే మనకి న్యాయం జరుగుతుంది, లేకపోతే ఎవరితోన్నా మనం ఒక మాట చెప్పుకుంటే మన ముందర అయ్యో పాపం అన్నా కానీ మనం వెనకలు వెళ్ళి ఇంకా 10 మందికి చెప్పుకుంటారు కదా, మీకు అది కూడా ఆలోచనలు ఉంటాయన్నమాట. వీళ్ళతో నేను ఇంట్లో ఓపెన్గా బయటపడి చెప్పేస్తే వీళ్ళు వెళ్ళి దీన్ని ఎలా ప్రచారం చేస్తారో, లేకపోతే వీళ్ళు నన్ను ఎలా జడ్జ్ చేస్తారో, లేకపోతే వీళ్ళు వెళ్ళి మళ్ళా నేను ఎవరి గురించి అయితే చెప్తానో వాళ్ళతోనే నేను ఇలా అంటున్నాను అని చెప్తే మళ్ళీ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఇన్ని ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆ బ్రేక్ త్రూ అనేది రాదు, ఎక్కడ మనం ఎలా ఉండాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే సెల్ఫ్ డెవలప్మెంట్ పైన దృష్టి పెడతారో, పర్ఫెక్షన్ అనేది ఎవరికి ఒక రోజుతో రాదు, స్లోగా మనం దాన్ని బిల్డ్ చేసుకుంటూ పోవాలన్నమాట. వీళ్ళు ఇట్లున్నారు, వీళ్ళు అసలుకి ఎందుకు నాతో ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ ఉద్దేశాలు ఇవి అనేది మీకు తెలిసినప్పుడు, ఈ ఉద్దేశాలు ఇది అన్నప్పుడు నేను ఎంతవరకు దీనిపైన నేను వర్క్ చేయగలుగుతాను, నేను ఇంతవరకు నేను వీళ్ళకి ఏమైనా చేయగలుగుతాను అంటే అంతవరకు చేసి దెన్ సే బ్లంట్గా నేను ఇంకా చేయలేను అనేది చెప్పేసేయండి. అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. మీరు ఏం చేసేసినారంటే మీరు పెట్టగలిగేదానికన్నా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళ కోసం చేస్తూ వచ్చేటప్పటికే వీళ్ళకి ఏంటంటే చేస్తారులే, ఎవరి కోసం చేస్తారు, పెడతారు, ఏదో విధంగా చేస్తారు అనే ఇదైపోయింది. అదే లేకుండా నా వల్ల ఇంతే అవుతుంది, ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు, లేకపోతే ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు అన్నట్లు ఉన్నామంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మీకన్నా బెటర్ పర్సన్ వాళ్ళకి దొరకరు. ఇప్పుడు ఇంట్లో అత్త కోడలు సమస్య అయినా కానీ మీలాగా వాళ్ళని ఇంకెవరు చూసుకోలేరు.
మీ పైన వాళ్ళు యజమాయిషి చెలాయిస్తారు. ఇదే పని వెళ్ళి కూతురుతోనో అట్లా చేయగలుగుతారా వాళ్ళు? కోడలు కాబట్టి చేస్తున్నారు. అదే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ ఇప్పుడు ఒకరిపైన ఒకరు డిపెండెంట్స్ అనమాట. ఖచ్చితంగా ఒక రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కాదనుకోని వాళ్ళు ఇంకా ఎవరితో ఇలా చేయగలుగుతారు? ఎవరన్నా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. మీరు తాళి కట్టించుకొని మీరు భార్యో భర్తో కాబట్టి భర్త అయితే భరించేవాడు అంటారు కాబట్టి భార్య కొంచెం అసహనంగా ఉన్నా కానీ భర్త భరిస్తాడు. లేదు భర్త ఏదన్నా ఇది ఉన్నా కానీ భార్య భరిస్తుంది. ఆ రిలేషన్షిప్ పైన గౌరవం ఉండి ఒకటిగా ఉండాలి అని నిర్ణయించుకొని ఆ పెళ్ళికి ఒక విలువ ఇచ్చినప్పుడు ఏదో విధంగా గౌరవించుకుంటారు, ఒకరినొకరు ఏదో విధంగా సర్దుకుంటారు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి ఎక్కడో ఆ థాట్ ఉంటుంది. కానీ ఏముందిలే నా మనిషే కదా అని చెప్పి యజమాని సలహా అంటారు. ఎప్పుడైతే ఇంతవరకే నా వల్ల అవుతుంది, ఇంతకు మించి నేను చేయలేను అనుకుంటే మళ్ళీ ఇట్లా ఒకటిగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు మారుతారు. మీరు చెప్పండి, మీ మనసులో ఏముందో దాన్ని క్లియర్గా అయితే వ్యక్తపరచండి. మనసులో పెట్టుకొని బాధపడకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఒక ఫేవర్స్ కోసమే ఉండే రిలేషన్షిప్లో ఉండాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఫ్రీ టు గో. హ్యాపీగా మీ దారి మీరు చూసుకోవడం మంచిది. ఇంత స్వార్థంగా ఉండే రిలేషన్షిప్ అవసరం లేదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు అత్త కోడలు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరితో అయినా కానీ బాస్ ఎంప్లాయీ కావచ్చు, ఇంకొక జాబ్ చూసుకోవచ్చు మీరు హ్యాపీగా. సో మీకు ఆప్షన్ ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డెత్లో 3 of Cups ఉంది. సో మీ లైఫ్ని మీరు ఎప్పుడైతే సెలబ్రేట్ చేసుకోగలుగుతారో, మీ లైఫ్ని మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేయగలుగుతారో మీకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా చిన్న చిన్న వాటికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, సంతృప్తిగా ఫీల్ అవ్వడం మీకు ఉంటుంది. ఆ కంటెంట్మెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడూ ఒకటే ఇది ఉండదు కదా, ఎప్పుడు ఒకలాగే ఉండలేం కదా, ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ నాట్ ద లైఫ్ ఐ వాంట్ టు లీడ్ అనేది. సో కాబట్టి మనమైతే ఫస్టే మనకి ఏం కావాలి, ఏమొద్దు, మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఎంతవరకు చేయలేము, మనల్ని ఎలా ట్రీట్ చేయాలి, మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంటే మనం దాన్ని తిరస్కరించాలి. ఫస్టే నో చెప్పడం నేర్చుకోండి. నో చెప్పడానికి మొహమాట పడి ప్రతిదానికి ఎస్ 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 అనుకొని అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతే దానికి ఏం వాల్యూ ఉండదు. అడ్జస్ట్ అవుతున్నావు కదా, అడ్జస్ట్ అవ్వు అంటారు అంతే. సో మనల్ని ఆ కార్నర్లోకి పుష్ చేసేంత వరకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఆ తర్వాత ఇంకా నాకు దారి లేదు, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడ ఇరుక్కుపోయినాను అన్నప్పుడు అప్పుడు తిరగబడేదానికన్నా ఆ కార్నర్కి పుష్ చేస్తున్నప్పుడే ముందే చెప్పండి దట్ నేను సఫకేట్ అవుతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా నేను ఇక్కడి నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అని చెప్పి. సో ఏం చేస్తే బెటర్ అవుతుంది. ఒక కార్డ్ వచ్చింది. ఇంకొక కార్డ్ తీసుకున్నాం. ఏం చేస్తే బెటర్? వావ్, బ్యూటిఫుల్. ఏస్ ఆఫ్ వాండ్స్ అండ్ ఎంప్రెస్ కార్డ్స్ వచ్చినాయి. సో మీకు ఒకవేళ జాబ్లో అయితే మీరు మీ బాస్తో కానీ కలీగ్స్తో కానీ సఫకేట్ అవుతుంటే మీకు న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు అలా మీ లైఫ్ని టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా కానీ దీనికన్నా బెటర్ థింగ్స్ ఉన్నాయి మీ లైఫ్లో చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ లైఫ్ ఎట్లా మారబోతోందంటే చాలా అబండెంట్గా డెవలప్మెంట్ వస్తుందన్నమాట. సో గ్రోత్ ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు చెప్పాలనుకునేది కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసి కానీ మీరు బయటపడగలిగితే మీకు న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, మీకు పొటెన్షియల్ బిగినింగ్స్ ఉన్నాయి. అంటే చాలా స్ట్రాంగ్గా మీ కాళ్ళపైన మీరు నిలబడి మీరు ఏదైనా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీకు ఇండిపెండెన్స్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందో, ఎప్పుడైతే మీ పైన మీకు నమ్మకం ఉండి సొసైటీలో మీకు ఒక గౌరవం ఉండి మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారో అప్పుడు గౌరవం అనేది ఆటోమేటిక్గా మీరు
తెచ్చుకోగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే నేను హౌస్ వైఫ్ని, నేను హోమ్ మేకర్ని, నాకెవరు గౌరవం ఇస్తారంటే ఎందుకు ఇవ్వరు అసలుకి? ఇంటిని అంత సమర్థవంతంగా మీరు ముందరికి తీసుకొని వెళ్తున్నప్పుడు, అందరికి ఏం కావాలో అన్నీ చేసి పెడుతున్నప్పుడు, మీకు కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలా గౌరవం, విలువ? ఒంటి చేత్తో ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి వండి పెట్టి వాళ్ళకి ఏవేవి నీడ్స్ ఉంటాయో వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటున్నప్పుడు మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారా విలువ? మీ పిల్లల్ని మీరు చదివించుకొని వాళ్ళని మంచిగా తీర్చిదిద్దుతున్నప్పుడు మీకు కాకపోతే ఎవరికి ఇస్తారా విలువ? సో ఒకరు వేలెత్తి చూపించకుండా, ఒకరు మనల్ని పాయింట్అవుట్ చేసే విధంగా మనం లేకుండా, వాళ్ళకి ఆ ఛాన్సే ఇవ్వకపోతే ఎవరు మిమ్మల్ని వచ్చి బలవంతంగా ఒక గొడవలోకి లాగుతున్నా కానీ అర్థమైపోతుంది కదా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. లేదా అట్లా అర్థం అవ్వకపోయినా కానీ మీరు అట్లా బలవంతంగా లాగుతున్నప్పుడు మీరు చెప్పచ్చు, నో ఇట్లా కాదు, మీరు ఇట్లా బిహేవ్ చేశారంటే నేను కూడా ఇట్లా బిహేవ్ చేస్తాను, నేను ఇట్లా బిహేవ్ చేసినారంటే ఆ తర్వాత ఆలోచించండి, నేను ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఇట్లా ఉన్నారు, ఆ రెస్పెక్ట్ ఒక్కసారి కానీ నేను కూడా మీ దీనికి వచ్చినానంటే అప్పుడు మీకు విలువ ఏముంటుంది అని చెప్పి. సో ఎవరిదైనా కానీ ఇట్స్ ఆల్ మ్యూచువల్. ఒకరే చేస్తా అంటారు, ఇంకొకరు పడతా అంటారు అనేది కాదు. సో ఏదన్నా కానీ రెండు వైపుల నుంచి ఉండాలి. ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ కాదు ఇది. సో ఏదన్నా కానీ రెండు పక్కల నుంచి ఉండాలి. ఎప్పుడైతే ఆ రెండు పక్కల నుంచి ఉంటుందో అప్పుడే ఏంటంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరితో అయినా కానీ. సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే మీరు కాపాడుకోండి. వూండెడ్ చైల్డ్ అంట, అదే గాయం చాలా పెద్ద గాయమే తగిలింది, అందుకనే ఇంత బాధపడుతున్నారు మదర్. ఇక్కడ 2 మదర్ కార్డ్స్ వచ్చినాయి తెలుసా. చాలా సున్నితంగా, చాలా మంచిగా, చాలా నర్చరింగ్గా, చాలా ఓపిక ఉంటుంది మీకు, చాలా ఓపిక, చాలా సహనం, చాలా ప్రేమ, ఇవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇంతగా పరీక్షిస్తున్నారు. మీరు ఆ పరీక్షలకి అన్నిటికీ తట్టుకొని నిలబడి ఏదో విధంగా ఎవరికి ఏం కావాలో అవన్నీ చేసుకుంటూ మంచిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంత పరీక్షిస్తున్నారు. నాకు ఈ మదర్ కార్డ్ అంటే ఎంప్రెస్ కార్డ్ని పైన పెట్టాలని ఉంది. మిమ్మల్ని లిటరల్ చెప్పాలంటే మిమ్మల్ని పూజించవచ్చు. లైక్ మీకున్న ఓపికకి, మీకున్న టాలెంట్కి, మీకున్న క్రియేటివిటీకి, మీకున్న మంచి గుణాలకి. సో అది మీ విలువ వాళ్ళకి తెలియలేదు కాబట్టి మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు. వాళ్ళకి మట్టుకే మీ విలువ తెలియట్లేదు, ఇంకందరికీ మీ విలువ తెలుస్తుంది. సో ఏవైతే మనసుకు తగిలిన గాయాలు ఉంటాయో అవి మానడం కొంచెం టైం పడుతుంది, కానీ అవి కూడా మానిపోతాయి. దేవుడి పైకి ఏదైతే మీకు ప్రశాంతతనిస్తుందో దానిపైకి మీ ధ్యాసని పెట్టండి. తద్వారా మీరేంటంటే హీల్ అవుతారు. లైక్ ఎవరికన్నా సర్వ్ చేయడం కానీ, హెల్ప్ చేయడం కానీ. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారో వాళ్ళని వీళ్ళు అల్పులు, మూర్ఖులు, అయ్యో పాపం అనుకొని నేను వీళ్ళని వదిలేస్తున్నాను, వీళ్ళ మాటలకు కానీ, వీళ్ళ చేతలకు కానీ, వీళ్ళకి కానీ నేను వీళ్ళు అసలు నాకు కనిపించట్లేదు, అలా మీరు తయారవ్వండి. దట్ వాళ్ళు మీ ముందరే ఉన్నా కానీ వాళ్ళు మిమ్మల్ని అఫెక్ట్ చేయలేని విధంగా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి. మీ గురించి మీరు ఆలోచించండి, అంటే మీలో ఉన్న మంచి గుణాల గురించి మీరు ఆలోచించండి. మీ మంచితనంతో మీరు ఇంకెంతమందికి సహాయపడవచ్చు. మీరు మీ మంచితనంతో వీళ్ళకి ఎంత చేస్తున్నా కానీ వీళ్ళకి విలువ తెలియట్లేదు, కానీ వీళ్ళకి చేసింది ఇంకెవరికైనా చేస్తే మిమ్మల్ని ఎక్కడ పెట్టుకొని చూస్తారు, నెత్తిని పెట్టుకొని చూస్తారు. సో మీ విలువను మీరు తగ్గించుకోకండి. మీరేంటంటే మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తించండి, అంతేగాని వీళ్ళ దగ్గర నుంచి మీరు ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఇవేం కోరుకోకండి. అంటే ఇప్పుడు ఇఫ్ దే ఆర్ యువర్ ఇన్ లాస్ కావచ్చు, మీకన్నా వయసులో పెద్దగా ఉన్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేయాల్సిన విధంగా ట్రీట్ చేయట్లేదు, ఇంట్లో ఉన్నారు, అలాంటి వాళ్ళతో అయితే హస్బెండ్తో అయితే గట్టిగా చెప్పండి, నేను ఇలా ఉన్నా, నాకు ఇలా అవుతోంది, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పండి. వాళ్ళ రియాక్షన్ ఏందో చూడండి, వాళ్ళ రియాక్షన్ని బట్టి మీ యాక్షన్ని
ప్లాన్ చేసుకోండి. అంతేగాని గుడ్డొచ్చి చేలో పడ్డ అన్నట్లు గుడ్డిగా వాళ్ళు కోరుకున్నటువన్నీ మీరు తీరుస్తూ ఉంటే మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మీకేం కావాలో ఎవరికి తెలుస్తుంది? మీరెంత బాధపడుతున్నారో ఎవరికి తెలుస్తుంది? సో మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు తల్లిలాగా అందరి గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ గురించి ఆలోచించేది ఎంతమంది? వాళ్ళకి అన్నీ చేసి పెడుతున్నారు. దానికి ఎంతవరకు మీకు గుర్తింపు దక్కుతుంది? గుర్తింపు ఇవ్వని దగ్గర మనం గుర్తింపు కోరుకోవడం కూడా తప్పే. లేకపోతే నా పని నేను చేస్తున్నాను అని చెప్పి అక్కడి వరకే ఉండండి. ఏది ఇన్ రిటర్న్ ఆశించకండి. ఆ గుర్తింపో ప్రేమో లేకపోతే నేను చేసినాను అని మాటను ఇవేం వద్దు అనుకోండి. నా బాధ్యత నేను చేస్తున్నాను అని చెప్పి చేయండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.